విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీలో లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప స్తంభాలకు ఏవీ ఉండొద్దని ఆదేశించింది. ఎయిర్ టెలిపిటిషన్పై మరోసారి విచారణ చేపట్టి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ రామంతపూర్ ఘటనను ప్రస్తావించారు. ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరి జస్టిస్ నగేష్ ప్రశ్నించారు. పర్మిషన్ లేని కేబుల్స్ ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. మరోవైపు సిటీలో యుద్ధ ప్రాతిపదికన కేబుల్ వైర్ల తొలగింపు కొనసాగుతోంది. కేబుల్ వైర్ల తొలగింపుపై కేబుల్ ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీలో లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప స్తంభాలకు ఏవీ ఉండొద్దని ఆదేశించింది. ఎయిర్ టెలిపిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ రామంతపూర్ ఘటనను ప్రస్తావించారు. ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరని జస్టిస్ నగేష్ ప్రశ్నించారు. పర్మిషన్ లేని కేబుల్స్ ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీలో లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప స్తంభాలకు ఏవీ ఉండొద్దని ఆదేశించింది. ఎయిర్ టెలిపిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ రామంతపూర్ ఘటనను ప్రస్తావించారు. ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరని జస్టిస్ నగేష్ ప్రశ్నించారు. పర్మిషన్ లేని కేబుల్స్ ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభయాత్రలో విద్యుత్ షాక్ తగిలి 5గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి దాని తర్వాత అధికారులు ఇటు రామంతపూర్తో పాటు ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కేబుల్ వైర్లన్నీ కూడా కట్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూసాం. సో దీనికి సంబంధించి ఇప్పటికే కేబుల్ ఎయిర్టెల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఏదైతే కేబుల్ వైర్లు కట్ చేస్తున్నారో వాటన్నిటికి కూడా మళ్ళీ కనెక్షన్ ఇవ్వాలి అంటూ కూడా పిటిషన్ దాఖలు చేస్తే నిన్న పిటిషన్ సంబంధించి విచారణ జరిపిన న్యాయస్థానము ఈ రోజు విచారిస్తాము అని చెప్పారు. సో ఈ రోజు విచారణలో భాగంగా న్యాయస్థానం కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా ఈ ఘటనకు సంబంధించి చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మెయిన్గా 5గురు ప్రాణాలు గాల్లో కలిసాయి. కేవలం అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఇంకొకట అనేది పక్కన పెడితే ఎవరికి వాళ్ళు ఈ ఘటనకు సంబంధించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా జస్టిస్ సీరియస్ కామెంట్స్ చేయడంతో పాటు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అనే కామెంట్స్ కూడా ఈరోజు వాదనలో భాగంగా ఇటు జస్టిస్ చేసిన సిచ్యువేషన్. అంతేకాకుండా ఒక 9 ఏళ్ల బాలుడు అంటే బర్త్డే రోజే కన్న తండ్రికి తలకొరివి పెట్టే పరిస్థితి ఏర్పడింది ఈ ఘటనతోటి అంటూ కొంత భావోద్వేగానికి గురైన సిచ్యువేషన్ కూడా ఈరోజు వాదనలో భాగంగా జస్టిస్ కొన్ని కామెంట్ చేసిన పరిస్థితి. సో మెయిన్గా రామంతపూర్ ఘటన తర్వాత కూడా ఒక 2-3 ఇన్సిడెంట్ హైదరాబాద్ నగరంలో జరిగాయి. ఇదే విధంగా ఇటు వినాయక విగ్రహాన్ని తరలింపు కావచ్చు లేకపోతే వినాయక మండపం వేసే క్రమంలో కావచ్చు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటనలకు సంబంధించి. సో మెయిన్గా రామంతపూర్లో మాత్రము ఇటు శ్రీకృష్ణ జన్మాష్టమి శోభయాత్ర సందర్భంగా శోభయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో ఆ ట్రాలీ మొరాయించింది. దాన్ని ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పైన ఉన్న విగ్రహానికి పైన వైర్ కేబుల్ ఏదైతే ఉందో ఆ కేబుల్ టచ్ అవడంతో ఒక్కసారిగా కరెంట్ పాస్ అయ్యి 6గురు స్పాట్లో మృతి చెందారు. సో దాని తర్వాత కొంత మేరకు అధికారులు కూడా పూర్తిగా అక్కడ ఏం జరగలేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ పూర్తిగా అధికారులు దాని తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల పైన కేబుల్ వైర్లు ఏదైతే ఏలాడుతుంటాయో వాటన్నింటినీ కట్ చేస్తున్న సిచ్యువేషన్. సో కేబుల్ ఎయిర్టెల్ సంబంధించిన వారు ఆ కట్ చేస్తున్న వైర్లకు సంబంధించి మళ్ళీ కూడా కనెక్షన్ ఇవ్వాలి అంటూ పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో న్యాయస్థానము దీనిపైన విచారణ జరిపింది. ఆ కేబుల్ వైర్లకు సంబంధించి మెయిన్గా విద్యుత్ సంబంధించిన అధికారుల నిర్లక్ష్యము ఎంత మేరకు కనబడుతుంది అనేది చాలా క్లియర్గా వాదనలో భాగంగా న్యాయస్థానం ముందు వినిపించారు. ఆ విద్యుత్ సంబంధించిన అధికారులు ఏదైతే హైటెన్షన్ వైర్స్ ఉంటాయో హైటెన్షన్ వైర్స్కి మిగతా కేబుల్స్ ఏదైతే ఉంటాయో అవి టచ్ అయినప్పుడు కరెంట్ పాస్ కాకుండా దానికి కాస్త సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ హైటెన్షన్ వైర్కి అలాంటిది లేకపోవడం కారణంగానే మొన్న రామంతపూర్లో ఒక్కసారిగా హైటెన్షన్ వైర్ దానికి ఉన్న వేరే కేబుల్స్ టచ్ అవ్వడము అది విగ్రహానికి టచ్ అవ్వడంతో విద్యుత్ సంబంధించిన షాక్ ఏర్పడింది. అందులో 5గురు మరణించారు. సో న్యాయస్థానం మాత్రం దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఆ జస్టిస్ కూడా చాలా సీరియస్ కామెంట్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అసలు వాళ్ళకి ఎవరు బాధ్యులు అంటూ కూడా కొంతవరకు కామెంట్ చేసిన సిచ్యువేషన్. సో విచారణకు సంబంధించి మాత్రము ఇరు వాదనలు విన్న న్యాయస్థానము విచారణకు సంబంధించి మాత్రం సోమవారానికి వాయిదా వేసింది.